అయిన దాకా మేము వస్తాం అనుకొని ఉన్నాము. దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేనైతే. శాంతి కోసం రొట్టె అనేది మనకు తీసుకుంటున్నారు. ఇది చూడడానికి చాలా మంచి పని. నెల్లూరుకి రీచ్ అయినాము. అందరూ అక్కడి నుంచి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడే రీచ్ అవుతున్నాము. అందరూ నిద్ర మొహాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పార్కింగ్ ఏరియాకి దర్గా కాడికే డైరెక్ట్ పోయేది. అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి దర్గా కాడికి. మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇక్కడి నుంచి వీడియో. దర్గాకి పోయే దారిలో ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి పోతున్నాము. బండి తీసుకొని అక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి కాలినడకన దర్గా దగ్గరికి వెళ్ళాలా. 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలా పార్కింగ్ చేసేసి. పార్కింగా అదే ఫ్రెండ్స్. ఇప్పుడు పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ నుంచే మనకు పార్కింగ్ అనేది చేయాలి. బండి రివర్స్ మారుతుంది సార్. ఇదిగో పిల్లగానా గుంపులుగా బండ్లు వచ్చేసాయి. దండలుగా మనుషులు వచ్చేసారు కదా. ఈ పార్కింగ్ సరిపోతుందా అనేసి నాకు డౌట్ వస్తుంది. ఇలాంటి పార్కింగ్ ఇంకా చాలా ఉన్నాయి. 4-5 ఉన్నాయి ఇట్లా పార్కింగ్. యాడ్ బండే పార్కింగ్ ఏం కనిపించడం లేదా? నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు దర్గా కాడికి వెళ్తున్నాము. ఫస్ట్ టైము మార్నింగ్ టైం అనేది నేను నెల్లూరుకి అనేది రీచ్ అయినాము. అంటే ముందు ఎన్నిసార్లు వచ్చినా నెల్లూరుకి అన్నిసార్లు కూడా మనకు నెల్లూరు అనేది నైట్ టైమే విజిట్ చేసినాము. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను విజిట్ చేస్తాను మార్నింగ్ టైము. ఇప్పుడైతే ఈ దర్గాకి పోతున్నాము. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ముందు దర్గా దగ్గరికి పోయి ఇంకా దర్శనం చేసుకోవాలి దర్గాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనము అక్కడ పోయిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏమందులో అంతే కదా. ఎలా ఉంది నెల్లూరు? చాలా బాగుంది. అదే నడవడం ఎట్లా ఉంది అనేసి. అంటే కొంచెం ఎండగా ఉంది కదా. టమాటా కారిపోతుండాలి. ఇంకా ఒకటి దక్కాలంటే ఒకటి వదులుకోవాలి. ఒకటి దక్కాలంటే పదండి. అట్లే నిజం. ఇది తీసుకుంటే భలే బాగుంటుంది. ఏమనుకుంటున్నాం పదండి ఇంకా తీసుకున్నాంలే. చల్ बस ले गया बा ए अभी हजू चल ना दूर से काटना हुआ
टैक्सी क्या करता है कहाँ सर्कल है रोड है अब तक अब पकड़ तो प्यारे वो छोड़ा तो वो सस्ता है। वो हमें ये निजाम तू बाजू का तू ये नहीं है गंगा मत जाता राजस्थान वाली डोली इधर है तभी वो भी पुलिस स्टेशन पास आ जाना इसे सब मिली तो नहीं कंट्रोल रूम को बुला लेकर आ जाओ डोली करने के बच्चे मिस होगी राजस्थान वाली डोली किधर है तभी किसे तो भी मिली तभी कंट्रोल रूम पास बुला लेकर आ जाओ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రొట్టెలు అనేది సేల్ చేస్తారు అంటే చదువు రొట్టి అది పెళ్లి రొట్టి జాబ్ రొట్టి అన్నీ ఇక్కడ సేల్ చేస్తారు మనకు రొట్టెలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ రొట్టెలు పర్చేజ్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ పర్చేజ్ చేసుకొని అంటే అట్లా కాదు ముందుగా అక్కడ మీకు లాస్ట్లో నది కనిపిస్తుంది కదా ఆ నదిలో స్నానాలు అట్లా చేసి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి మనకు రొట్టెలు అనేది పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ये नदी का नाम क्या आंटी స్నానాల నది ఇదే గైస్ ఇప్పుడు కనిపిస్తుంది స్నానాల నది ఇక్కడ మనకు స్నానాలు అట్లా చేసి అంటే మనకు ఏదో అంటారు మునిగి మనకు రొట్టెలు ఇక్కడే మార్చుకుంటారు చూడాలి చుట్టుపక్కల అంతా మనుషులు స్పేస్ లేదంతా चलो चलो पूरा प्लेन है ये गारा यार थोड़ा दो है हाँ हाँ ये कहाँ दिशा नहीं है पकड़ ले सकती है पकड़ लेना खाओ ना आंटिया ब्लैक दिशा क्या दिशा है बाय फ्रेंड्स तू भैया अरे पानी तुम हालत जा नहाले जा पैसे अरे कब ले डाल रहे तू कितने दिन है ये दे देंगे मैं ये पूछ लिया खाता नहीं फिर को हाँ क्या कर को
అందలేదు ఇప్పుడైతే నెల్లూరులో ఉన్నా మనము ఈ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ స్నానాలు చేసి రొట్టెలు అనేది మార్చుకుంటారు. అంటే చాలా రకరకాల రొట్టెలు మార్చుకుంటారు. చదువు రొట్టె అనేసి జాబ్కి సంబంధించింది, విద్యకి, పెళ్ళికి అన్నిటికీ రొట్టెలు అనేవి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీరు గమనిస్తే వెనకాలంతా అదే పనిలో ఉన్నారు. కొంతమంది అమ్ముతున్నారు, కొంతమంది మార్చుకుంటున్నారు. ఇక్కడ మీకు వెనకాల చూస్తే డెడ్ అనేది ఇచ్చినారు. అంటే మనకి ఇక్కడ వరకే మనం పోవాలా, లేదు అంతకన్నా ఎక్కువ ఫుల్ రష్గా ఉంది బాగా. ప్రపంచ శాంతి కోసం రొట్టె అనేది మనకు తీసుకుంటున్నారు. చూడడానికి చాలా మంచి పని అది. మన అంటే నమ్మకాలు ఎట్లున్నా మనకు ప్రపంచ శాంతి కోసం రొట్టె తీసుకుంటారంటే గ్రేట్ అన్నమాట ఆయన. ఇంకా అక్కడ కూడా ఒక యూట్యూబర్ అనుకుంటా, యూట్యూబర్లో లేకపోతే అది నోట్ తిరగడం లేదు, యూట్యూబరే అనుకుందాము. మనకు అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు ఇక్కడ మా తమ్ముళ్ళు, మా ఆంటీ, అంకుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎల్లో కలర్ టీషర్ట్ కనిపిస్తుంది కదా ఈ పక్క. ఇక్కడ ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు లోపల పోకూడదు అనేసి గార్డ్స్ అనేవి ఉన్నారు ఇక్కడ పడవ పైన. డువా 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 నిజాము డువా. ఇది ఏమైనా ఎన్నిసార్లు చేయాలా? మామూలు స్నానం చేసినట్లు చేయాలా? ఇది మామూలు స్నానం చేసి ఉన్నట్టు కాదు, దేవుడు కాడికి వచ్చి స్నానం చేసినట్టు చేయాలా. ఎట్లా చేయాలా అనేసి ఉంటే మాకు పిల్లలు లేకుండా వచ్చినాము, మొక్కుబడి వెళ్ళింది మాకు. మొక్కుబడితో పిల్లలు, పెద్దోళ్ళు, ముసలివాళ్ళు అయిన దాకా మేము వస్తాం అనుకొని ఉన్నాము. దేవుని దగ్గరికి వస్తానే ఉంటాము బాలము ఉన్నంత వరకు. ఇప్పటికి వచ్చి 30 సంవత్సరాలంటే వస్తాము. మా పిల్లలకి పిల్లలు అయినారు. ఇక్కడ వచ్చి బాగా మొక్కుబడి చెల్లుతూ ఉండాలి. అంతేనా? ఓకే, అయితే స్నానాలు చేసుకున్నాం. నాకు మగబిడ్డ కావాలంటే ఫస్ట్ వచ్చి ఎవరికి మగబిడ్డ? నీకా? కొడుకు కావాలని వచ్చిందా? నీకు ఆపరేషన్ అయిపోయింది, నీకేం పుడుతుండే మగబిడ్డ? అన్ని కోరికలు అంటే జరిగినాయి కోరికలని. అన్నీ జరిగినాయి. అందుకు సంవత్సరం వస్తాం మేము. ఓకే, మీరు చెప్పండి అంకుల్, ఏమి మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇక్కడ ఏమనుకున్నది? నేను అలాగే అనుకున్నాను. ఆయన ఎన్నిసార్లు ఇక్కడికి రావాలనుకుంటే అన్నిసార్లు మేము ఇక్కడికి వచ్చి మొత్తం అంటాము. ఇక్కడ వచ్చిన మాకు బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ రొట్టె తీసుకుంటున్నారు? ఇప్పుడు మేము వచ్చి ప్రస్తుతానికి పిల్లలకి చదువు రొట్టె తీసుకుంటాము. విద్యకు సంబంధించింది. వీడేం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ తర్వాత వచ్చి మాకు సంపాదన రొట్టె తీసుకుంటాము. సంపాదన రొట్టె తిరిగిపోతే ఇక్కడ నుండి మాకు మళ్ళీ తిరిగి సంవత్సరం వరకు డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాను. ఇంకా ఇది నెరవేరితే చదువుకి సంబంధించింది మళ్ళీ రేపు సంవత్సరం మళ్ళీ వస్తారు. అయితే రేపు సంవత్సరం మళ్ళీ వస్తాము. చదువు రొట్టె తిన్నప్పటి నుండి మా పిల్లలు బాగా చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. వస్తానే ఉన్నాము. ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ సెకండ్ ఇయర్. అన్నింటిలో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానే ఉన్నాడు. ఈసారి కూడా సెకండ్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ పాస్ కావాలని. ఇంకా రొట్టెలు తీసుకున్నారా? రొట్టెలు తీసుకోలేదు. స్నానం చేయాలంట. విన్న స్నానాలు చేసేయండి. ఇంకా రొట్టెలు తీసుకొని మార్చుకొని ఇంకా స్నానాలు చేసుకుందాం. మామూలుగా ఫ్రెష్గా బాత్రూమ్కి పోయి ఫ్రెష్గా తీసుకుందాం. అదే మనకు రొట్టెలు ఇప్పుడు మీరు సంవత్సరం సేల్ చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారని? అంటే రేట్ ఎట్లా ఇస్తున్నారని? రేటు 2 వచ్చి 20 రూపాయలు. 2 20? ఒకటి 20 కదా?
2 రొట్టెలు ఒక పార్సల్ కడతాం. ఓకే ఓకే 20 రూపాయలు. రెండు 20 రూపాయలు. 2 రొట్టెలు 20 రూపాయలు. మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేనైతే. ఇక్కడే సంవత్సరం మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. లోకలేనా మీది? నెల్లూరే. నెల్లూరు అంటే సంవత్సరంకి ఇక్కడ కొంచెం వ్యాపారం చేస్తారు. వ్యాపారం 12 సంవత్సరాల నుంచి వస్తాం. ఇంతమంది వస్తారు కదా సంవత్సరము, ప్రతి సంవత్సరము. దీని మీద మీ ఫీలింగ్ ఉంది అంటే ఎట్లా అనిపిస్తుంది? నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే కదా జరుగుతుంది. ఓకే. చాలా మంది తీసుకుంటారు. మీరు ఏమైనా అంటే కోరికలు కోరుకున్నారు? కోరుకున్నాం మేము కూడా. మా అమ్మాయికి మా చెల్లెలకి పిల్లలు లేకపోతే కోరుకున్నాం. అమ్మాయికి కొడుకు మళ్ళీ నెక్స్ట్ కి 3 రెట్లు 3 అంటే ఒకసారి కోరుకున్న తర్వాత అది తీరిపిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి కదా. మళ్ళీ వచ్చి 3 వదలాలి మనం. మళ్ళీ 3 వదలాలి. అదే రొట్టె పిల్లల రొట్టె అదే రొట్టె 3 వదలాలి. ఓకే. అట్లాగా ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ కా. మూడు 50 కదా. పెళ్ళి అయిపోవాలా? బోలా చదువు రోటి సంపాదనం రోటి తీసుకొని పోతా ఉన్నాం. ఎక్కడికి పోతా? నెల్లూరుకి వచ్చినాము తీసుకొని. అంటే మళ్ళీ మార్చాలా? మార్చుకోవాలా? అదే హవా కాడుగదే. హలో గైస్, ఇప్పుడే స్నానాలు అంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్గాకి అనేది బయలుదేరుతున్నాను. దర్గాకి లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేట్ అనేది మనకు రూట్ అనేది ఇచ్చినారు లోపల పోవడానికి. ఇప్పుడు దర్గాలోకి మేము జెంట్స్ ఒక పక్క నుంచి పోతున్నాం, లేడీస్ వేరే పక్క నుంచి పోయినారు. ఇప్పుడు మీకు చూపిస్తాను దర్గా ఎలా ఉంది, మీకు ఏ విధంగా ఉంటుంది, అంటే దర్గాలో ఏముంటాయి అంటే సమాధులు, దాని ప్రత్యేకత ఏంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి గైస్, దర్గా లోపల పోవడానికి అందరూ లైన్లో నిలబెట్టినారు. ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచే మనకు లోపల పోవాలా. అందరూ సపరేట్ కాదనుకుంటున్నాను, నాకు కూడా సరిగ్గా ఐడియా రావడం లేదు. ఇంకా లోపలికి పోయి లోపలి పదాము, లోపలికి పోతే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేసి. హుంచలా ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడే మనకు స్టార్ట్ అయినాము లోపలికి. ఇక తిరుక్కొని లోపలికి అనేది వెళ్తున్నాను. ఈ దారిగుండానికి పోవాలా. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు గమనిస్తే ఈ లైన్ అంతా తిరుక్కొని ఇంకా లోపలికి పోవాలా. అంటే చాలా మంది భక్తులు వస్తారనేసి ఈ క్యూ అనేది పెట్టినారు. ఇట్లా క్యూ లేకపోతే చాలా రష్ అయిపోతుంది. ఇదే బెటర్ అనుకుంటా, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఏం చేయాలా, రష్ ఉన్నప్పుడు తప్పదు. ఇది కొంచెం లేట్ అయినా ఇలాగే పోవాల్సి ఉంది, వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే మనతో పాటు దర్శనానికి నిజాం రాలేదు, మా కజిన్ బ్రదరు. ఎందుకంటే మనకు అంతా ఫ్రెష్ అప్ అయినారు, నీళ్ళంతా అంటే నీళ్ళు పోసుకొని రావడానికి ఇంకా ఫ్రెష్ అప్ అయినారు అందరూ. నేనేం చేసినానంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను టాయిలెట్కి పోయేస్తా అనేసి చెప్పేసి పోయి ఉంటే వాడు వచ్చి మా అంకుల్తో పాటు వెళ్ళిపోయినాడు. మధ్యలో వచ్చి అంటే తప్పిపోయినాడు, వేరే చోటుకి వెళ్ళిపోయినాడు, కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఇంకా రామంటే రాకుండా బ్యాగ్ నా చేతికి ఇచ్చేసినారు, లగేజ్ నా చేతికి ఇచ్చేసినారు అనేసి మళ్ళా పార్కింగ్ ఏరియాలో మనము సెమ్మో పార్కింగ్ చేసినాం కదా, అక్కడికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఫోన్ చేస్తే కూడా రావట్లేదు, అంటే అలిగినాడు అన్నమాట. ఇంకా ఏం చేయలేము, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అందుకోసం అనేసి ఇంకా ఆయన రాడు, ఒకసారి కోపం పడితే అంటే అలిగితే. అందుకోసం మనమే వెళ్తున్నాము దర్శనానికి.
ఇంకా ఏం తీసుకోలేదు. అట్లా అక్కడ స్టార్టింగ్లో ఏమైనా ఇస్తారేమో, ఆ టెంకాయలు, అగరబత్తీలు, పూలు ఇవన్నీ. ఇప్పుడు ఏమంటే ఇంకా వెళ్తూనే ఉన్నాము, ఇంకా రాలేదు. ఇంకొంచెం సేపు పడుతుంది అనుకుంటా. ఇంకా కొంచెం సేపు పదరా అయినా ఇంకా 1 అవర్ పైన పడుతుంది. ఈ బజ్జీ కైసాయి బజ్జీ ఇక్కడ వెనకాల ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా గైస్, ఈ దారిలో ఉండింది, మళ్ళీ ఇక్కడ ఇట్లా వచ్చేసింది. ఎట్లా వచ్చిందో అంటే దూరిపోయి వచ్చేసి ఉంటుంది. ఈ పోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మనం రావాలంటే అట్లా కుదరదు. అంటే మనం అంత సన్నగా లేము కదా, అందుకోసం కుదరదు అన్నమాట. కంపల్సరిగా ఇంచుమించు 450 సంవత్సరాలు జరిగినాయి భారతీయ ధరగా. 450 సంవత్సరాలు జరిగినాయి చరిత్ర భారతీయులు. ఇలా 12 ఇండియాలోనే 12 కళలు వచ్చి గండావరాలు ఉన్నాయి. దర్గాలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే అసర్కి వచ్చి ఉంటే మొగరీబ్ అయిపోయింది, ఇంకా మొగరీబ్కి వచ్చి ఉంటే ఇషా అయిపోయింది. తెల్లారి ఫజర్ అయిపోయింది. कोई नहीं देगा। Ini betul soal ada. Assalamualaikum. Waalaikumsalam warahmatullahi wabarakatuh. चलो बे आगे चलो। आगे बढ़ो बे आगे बढ़ो। यहाँ से क्या है रे? यहाँ से क्या है? लो देखने में अच्छा दिखता है। నానా తంటలు పడి దర్గా నుంచి ఎలాగో అలాగా దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఇప్పుడైతే అందరూ కలిసి షాపింగ్ అనేది బయలుదేరుతున్నాము. ఇంకా షాపింగ్ చేయడానికి ఇదంతా తిరుగుతున్నాం. చూడండి, ఇదంతా ఎగ్జిబిషను, ఇదంతా మామూలుగా అంటే మీకు చెప్పనవసరం లేదు షాపింగ్ అంటే ఏముంటాయి అనేసి. బ్యాగ్ రోడ్లు అంతా షర్బత్ ఫీలింగ్ చలో
बैठ गए क्या एक बार डाल कितना भैया वो 100 रुपीज़ है क्या 100 रुपये डालो हो डालो अब మాషాల్లా గురకలు చాలా సూపర్ ఉన్నాయి ఇక్కడ రేపటి वाली मशरूम कौन पकड़ो वक्ते ही ఎంత ఎనీ కాస్మెటిక్స్ 50 రూపీస్ ఓన్లీ ఫిక్స్డ్ రేట్ 50 రూపాయ ఫ్రెండ్స్ అంతా స్టీల్ సామాన్లు ఉన్నాయి ఈ బోకులు కొనాలంటే సామాన్లు బాగుండాలా ముత్త నీకేరా సామాన్లు బాగుండాలా ఈ బోకులు కొనాలంటే స్టీల్ సామాన్లు అలీఫా సేల్ జెంట్స్ నాట్ అలౌడ్ ఇప్పుడు సేల్స్ మ్యాన్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమో సౌండ్ వస్తుంది దాంట్లో సౌండ్ వస్తుంది అంతే అది అని వస్తుంది ఊరు లేదు పేరు లేదు నిక్క वैक्यूम फ्लैग टानी रोड वाले सुमैया तुम्हारा अम्मी जब ले कोई इधर पुलिस आउट पोस्ट के पास तुम्हें कहाँ है तो तुम्हें इधर जल्दी आना రాజేశ్వరి మీ బాబు మీ అమ్మ వెయిట్ చేస్తున్నారమ్మా టీ షర్ట్లు మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికైతే షాపింగ్ కూడా అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది జరగాలి ఇప్పుడైతే మనకు నెల్లూరు ఏదో సర్కిల్లో ఉన్నాను ఇక్కడ వాటర్ ఫ్లో జరుగుతా అంటే లొకేషన్ బాగుంటే వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది ఇంకా పార్కింగ్ ఏరియాకి పోయి ఆ నీరు దగ్గర పోతాం అంటే మనకు పార్కింగ్ ఏరియాలో బండి ఉంది కదా అక్కడ పోయి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను లైట్లు ఏం మళ్ళీ